5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అగ్రనేతలు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అస్సాం, బెంగాల్, కేరళంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇవాళ ప్రధాని మోదీ చెన్నైలో ప్రచారం చేయబోతున్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కేరళంలోనే మకాం వేశారు. రాహుల్ సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రుల జోరుగా కేరళంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీ చెన్నైలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రధాని మోదీ పర్యటించే మార్గాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆయా ఏరియాలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయడంపై నిషేధం విధించారు. ఇక మరోవైపు ఇవాళ టీవీకే చీఫ్ విజయ్ పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే చెన్నై నుంచి పుదుచ్చేరి బయలుదేరారు విజయ్. అయితే మరి కాసేపట్లో ఆయన పుదుచ్చేరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. విజయ్ బహిరంగ సభకు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. సభా ప్రాంగణానికి ఆయన అభిమానులు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు కేరళంలో ఇవాళ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక ఇప్పటికే కేరళంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దీంతో అగ్రనేతలంతా ప్రచారాన్ని స్పీడప్ చేశారు. పార్టీలకు అతీతంగా ఎవరి పార్టీలకు సంబంధించి వారంతా కూడా, ప్రధాన నేతలంతా కూడా రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, అటు అస్సాం, బెంగాల్, కేరళంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అటు టీవీకే చీఫ్ విజయ్ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. ఇక ప్రధాని మోదీ చెన్నైలో ప్రచారం చేయబోతున్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా కేరళంలోనే మకాం వేశారు. ఎక్కడికక్కడ విశ్రాంతి లేకుండా ప్రచారంలో బిజీగా గడుపుతూ ఉన్నారు. రాహుల్ సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ మంత్రులంతా జోరుగా కేరళంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు.